ఉంచుకుంటా అక్క. కరెక్టే కానీ ఈ పాలు ఎందుకు పట్టుకొని కూర్చొని చెప్పు. తాగుతున్నా అక్క నేను. ఈ ఏజ్ లో పాలు తాగుతున్నావా? తాగుతున్నా అక్క. నీ పిల్లలకు పాలు ఇచ్చే ఏజ్ లో నువ్వు సరే చెంటే పోయినా నీ పిల్లల్ని కానీ నీ పిల్లలకి నోట్లో పెట్టే పాల డిబ్బి తీసుకొని నోట్లో పెట్టుకుని తాగుతున్నావు. కొనుక్కున్నా నేను డబ్బా కొనుక్కున్నాను. ఆ డబ్బా కొనుక్కుని నేను అన్ని సినిమాలకు వెళ్ళాలని చేస్తున్నాను. నేను సినిమాలకు వెళ్ళాలని నేను జబర్దస్త్ వెళ్ళాలని చేస్తున్నాను. జబర్దస్త్ వెళ్తావా? ఇంకేం లేదు, బిగ్ బాస్ లోకి వెళ్తావా? బిగ్ బాస్ లోకి వెళ్తావు. ఈ పాలు డబ్బా పట్టుకుని బిగ్ బాస్ లో పోతావా? నీకు పాలు తాగుపించేసి పండబెట్టి ఆడ నీకు పండబెట్టి పాలు చేసి పాలు తాగుపిస్తారు బిగ్ బాస్ లా. బిగ్ బాస్ పోతావు. అందరు ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎందుకున్నారా నువ్వు? నీకేనా ఇవేంద్రా కాదురా? ఈ గులాబ్ జాములు పట్టుకున్నావు, ఈ గంట పట్టుకున్నావు, ఈ పాల డబ్బా ఫస్ట్ నైట్ పోయేటట్టు పట్టుకున్నావు. నేనేం నీ గంట తీసుకోపోతాను. ఇట్లాంటి గంట మస్తు చూసిన నేను, మస్తు చూసి ఇగో ఏజ్ అయినరా అది. ఈ గంట పట్టుకొని గులాబ్ జాములు ఎన్ని నీకు దగ్గర గులాబ్ జాములు ఎన్ని లేరా? వా నాయనో, ఎవరిచ్చిర్రా నీకు ఇవన్నీ? అమీర్పేటలో కొనుక్కున్నావు. ఇవన్నీ పట్టుకొని బిగ్ బాస్ పోతావా? బిగ్ బాస్ పోతావు, వెళ్ళిపోతావు. రేపు వెళ్ళిపో, రేపు వెళ్ళిపోతావా? ఇవన్నీ పట్టుకొని పోతావు. గంటను ఈ గంట ఈ గులాబ్ జాములు పట్టుకొని పోతావా? ఇది గేట్ కాడ కూడా రాని నీకు సిగ్గుండాలి నీకు జర్రైనా. ఈ పాల డబ్బా పట్టుకొని ఎడ కూర్చొని తాగుతున్నారా ఈయన? తాగినా మందు? ఇదే పాలే. నీ నోట్లకి మందు వాసన వస్తుంది. పాలు అవుతాక అత్తమ్మ పాలు అవుతారు. మందు తీసుకోవాలి. అటువంటి తిన్నాం. ఓళ్ళు పాలే. 24 గంటలు పాలే. ఓళ్ళు పాలే 24 గంటలు. పచ్చిపాలు కూడా తాగుతాను. ఓహో, అందుకే మస్తు బందోబస్తుకున్నారా? బాడీ గార్డ్ లెక్కున్నావు. అంటే అమ్మాయిది మీ అమ్మాయిది? మా అమ్మ లేదు. ఏ స్కూల్ పోతావు? సైరామ్ స్కూల్. ఓహో, అటు ఒకటో స్కూల్. అరే ఈ సైరామ్ స్కూల్ పిల్లలకు బిగ్ బాస్ లకు రానియరా? మరి ఎట్లా? గంగెద్దు లెక్క ఉన్నావు, దున్నపోతే మాదిరిగా ఉన్నావు. నువ్వు బిగ్ బాస్ పోతావా? మరి ఎట్లా? స్కూల్ పోతున్నావు ఏజ్ లో నువ్వు? చెప్పనా? ఇట్లాంటి బిగ్ బాస్ లో తీసుకుంటారా? నీకోసమే వాళ్ళు వెయిట్ చేస్తారు. నీలాంటి కోసమే వెయిట్ చేస్తారు వాళ్ళు. సరే కానీ ఇక్కడ చాయ్ పెట్టుకుని ఎంగిల్ పాలు ఎంగిలైనా సపరిచ్చినవా? నాకేమొద్దు కానీ ఆ పాలు నువ్వే తాగు. నువ్వే పాలు తాగు. ఆ గంట నీ దగ్గర పెట్టుకో, ఆ గులాబ్ జాములు నీ దగ్గరనే పెట్టుకో. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ముఖం వేసుకొని, ఈ ప్యాంట్ వేసుకొని, ఈ షర్ట్, ఈ సాయిరం వేసుకొని షర్ట్ ఎవరు ఇచ్చిరా నీకు? ఎవరిచ్చిరా నీకు? నా పిల్లలు అదే వేసుకొని ఒకరు ఇచ్చింది. ఒక ఆవిడ ఇచ్చింది. హిందీ రాదు, తెలుగు రాదు. ఒక ఆవిడకి ఇచ్చింది. అట్లా ఒకరు ఇచ్చారు. తెలుగు రాదు, హిందీ రాదు. ఏమొచ్చు? హిందీ రాదు, నీకు చదవడం వచ్చే మామి, అందుకు ఇచ్చింది కదా. నువ్వు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏం చేస్తే పాలు తాగుకుంటూ కూర్చుంటావు. ఇంటికి ఏం తాగుతారా? ఇదే పాలు. ఇదే పాలుగా. ఇక పొద్దు మాకు తెల్లాళ్ళు పాలు తాగుతావు. ఈ గంట అదే ఏం చేసుకుంటూ కూర్చుంటారా? పడుకున్నప్పుడు గంట ఉప్పుకుంటూ కూర్చుంటావు. ఆ తెల్లార్లు పాలు తాగడం, బర్రె పాలు, ఆవు పాలు అన్ని. కుక్క పాలు తాగురా, సిగ్గొస్తుంది నీకు కొంచెమైనా. ఈ ఏజ్ లా ఏజ్ ఏంది, ఈ ఏజ్ ఏంది, ఈ బట్టలు ఏంది, స్కూల్ షర్ట్ ఏంది, ఏజ్ ఏమో గింత ఉంది. స్కూల్ చిన్న పిల్లలు షర్ట్ వేసుకొని తిరుగుతున్నావు. ఏదో వేసుకోవాలని చిన్నపిల్లలు చేస్తున్నారు. చండుకూరలో కలిసిపోవాలని. అప్పుడు చండుకూరలు అయిపోతే చండుకూరలకి ఉండాలి. చంటి పిల్లలు కలిసిపోతావా? చంటి పిల్లలు దరిదాపులో కూడా నీకు రానియరు. నీ పాల డబ్బా పట్టుకుంది. మా పేరెంట్స్ వాళ్ళతో పరిచయం. అక్కడ నేను సీన్ కూడా పిలుగులు ఉంటాను. సీన్ సార్ వాళ్ళు కూడా మనవాళ్ళతో చేసే పెద్ద సార్లు ఇంట్లో ఉన్నారు. కానీ మంచోడ పని కష్టపడి పాడు దుడుతున్నాను నేను. సినిమాలో ఒక అవకాశం రావాలి. సినిమాలో వాళ్ళ కోరిక. సినిమాలో కూడా వెళ్ళిపోతావా? వెళ్ళాలండి. సినిమాలో హీరో కావాలి. చిరంజీవి అయిపోతావు. నెక్స్ట్ చిరంజీవి నువ్వేనా? అలా కొడుకు రామ్ చరణ్ అట్లనే ఉండదు. నువ్వు చిరంజీవి అయిపోతావు. మళ్ళీ హీరోయిన్ కామెడీ క్యారెక్టర్ చేస్తారు. అన్ని చేస్తాను. అత్తమ్మ చేస్తాను. శ్రీదేవి కావాలా హీరోయిన్ నీకు? డాన్స్ చేయాలని. శ్రీదేవి కూడా వద్దా? వచ్చి డాన్స్ చేస్తే నాకు కోరిక. డాన్స్ చేయాలని కోరిక నీకు? ఏదో ఒక స్టెప్ వేయరా నువ్వు? నాకు లేపురా, నాకు లేపురా. నీ పనికి మళ్ళీ ఆవు పాలు తాగి, బర్రె పాలు తాగి, పంది లెక్క పలుసును. ఇది కూడా నీదేనా? చిరంజీవి స్టెప్ వేయరా. చిరంజీవి స్టెప్ వేయరా. ఎగిరా ఇక్కడ ఎగిరా. ఆ పాల డబ్బాకి లేరా. చిరంజీవి స్టెప్ గంట చెట్టేసుకున్నావా? లేకపోతే చెట్టేసుకున్నావా? గంట ఊగిపోతే చెట్టేసుకున్నావా? చిన్న చెట్టేసినా, పెద్ద చెట్టేసినావా? చిన్నదేసినా. టైట్ కుందా? ఏం పెట్టినవరా ముఖానికి?
ఇష్టాలు ఉంటాను ఏంటి చుక్కరా ఇక్కడ చక్కగా అత్తమ్మా తిరుగు ఇంకా పుస్తకం పెట్టుకోపోయినావు పుస్తకం పెట్టుకోపోయినా అలా చుక్క గంట ఊగిపోతున్నాడా పాయింట్ చిక్కపోయింది చింగిపోతుంది గంట దూరం ఇట్లా అని చెప్పకు దగ్గర పెట్టుకో కాళ్ళు కట్టు నువ్వు ఎక్కువ అమ్మ నాన్న పేరు బదలాం చేయండి కట్టడపలు ఎన్ని పెడుతుందా రోజు కాటిక రోజు కట్ట కావాలా నీ ముఖానికి ₹1 కాటిక ఎన్ని కట్టలు కావాలి నీకు రోజు ఒక కాటిక పుంజుకుని పెట్టుకుంటాను ఎన్ని పెట్టుకున్నాను ఈరో పెట్టుకున్నా మరి మళ్ళీ నీ పడుకున్నప్పుడు మళ్ళీ కడిగేస్తాను మళ్ళీ రేపు పడుకున్నప్పుడు మళ్ళీ తాగి బట్టలు మారుకుంటాను పడుకున్నప్పుడు ఇంటి తలుపుతో పెట్టుకో పెట్టుకొని అనుకో గుట్ట పెట్టుకో ఇంత జరంతా ఇంత పెట్టుకొని గుర్తు పెట్టుకో నువ్వు నాకు దేవతలకు వచ్చావు నువ్వు నాకు దేవత నువ్వు అంతే ఎప్పుడు ఏం కావాలరా ఇక్కడ ఏం లేవు రా ఇక్కడ ఏం లేవు ఇక్కడ ఏం లేవు సరే ఇంకేమైనా కావాలా పావురాలు పావులు కావాలా ఇంకేమైనా రాకడానికి వచ్చు మాలగా నువ్వు కూడా రాకడానికి వచ్చు ఎప్పుడు రాగానే అవకాశం ఎప్పుడు కూడా నువ్వు ఆ దేవుడు నేను పంపించాడు నువ్వు చిరంజీవి కదా పో తొందరగా అని అత్త పంపించిండు అత్తమ్మ కూతురు అని నా కూతురు నేను చేసినవరా పెళ్ళి అయిందా నీకు పెళ్ళయిందా నీకెవరు చేసుకుంటారు పెళ్లి నువ్వే ఒక మొల్లిగాని లెక్క తిరుగుతున్నావు నీకెవరు చేసుకుంటారా పెళ్లి ఇంకా కరెక్టేనా పెళ్లి చేసుకుంటావా శ్రీదేవిని చూస్తే పెళ్ళొద్దా గంట లేదా ఉంగురం తీసుకుంటాం ఉంగురం అత్తమ్మ నువ్వు దేవతలా ఉన్నావు అందుకుని కోరిక అత్తమ్మ కోరికరా నువ్వు దేవత నాకు అత్తమ్మ దేవత అని నా ఏళ్ళు పాదము తల్లి నా అత్త దేవత నా మంచి దేవత పెట్టు బుర్ర తాగు పని పొద్దున్న సాయంత్రం దాకా ఇక చీకుడు ముఖంలో చెప్పు పెట్ట నీ చీకుడు పాడుకోవు ఎక్కడో సిగ్గు లేనోడా ఈ పావులు పట్టుకొని ఏం బతుకుదా పెళ్ళ మీద నీ పెళ్ళము అది నువ్వు చీక్తా ఉంటే అదెందుకు ఉంటుంది ఇంకా నువ్వు గిది చీక్తా ఉంటే అదెందుకుంటుందా నువ్వు గిదే చీక్తా ఉన్న పొద్దు తెల్లార్లు గిదే చీక్తున్నావు అది ఎందుకుంటుందా ఇంకా ఎందుకుంటుందా ఈ చుక్క ఇదేందా ఈ చుక్కలు ఇది బుక్క చుక్క ఇది ఒక చుక్క ఇది చుక్క అనిపిస్తుంది అమ్మోరు తల్లి లెక్క ఉన్నావు దయ్యం లెక్క ఉన్నావు నువ్వు చిన్నగా పెట్టినావా నీ గుద్ద అంత ఉన్నది ఇంత ఉంది అది సిగ్గు లేదు శరము లేదు పొద్దు మా చీకుట కూర్చుంటావు సిగ్గు లేక శరం లేక ఈ కృష్ణకాంత్ పార్క్ కాడ ఊరికే బొమ్మలు పట్టుకొని ఈ బొమ్మలు కొని పైసలు ఎక్కడివిరా అమ్మ ఒకరు ఇచ్చారు ఒకరు ఏ రోజు కారు గురించి డబ్బులు ఇచ్చారు కారు గడికి బొమ్మలు కొన్నావు ఈ బొమ్మలతో ఏం చేస్తావు ఆడుకోవాలని ఈ ఏజ్ లో ఆడుకోవు ఈ ఏజ్ లో ఈ ఏజ్ లో పెళ్ళం తెగిపోయింది వేరంతో ఇలాగే ఆడుకోవాలి పెళ్లి చేసి కానీ వేరంతో వెళ్ళిపోయింది అది అత్తమ్మ చేసుకోవాలి లైఫ్ అంతా చడుకూరలెక్క ఉండాలని నా కోరిక 7 నెలలు 300 చడుకూరలెక్కలు ఉండాలి నువ్వు చంటి కుర్రో లేకుండా అది చట్టి కుర్రోలాగా ఉండాలి కదా ముదిరిపోతుంది మరి నా అత్తమ్మ ఎప్పటికీ లైఫ్ అంతా చడుకూరలెక్కలు ఉండాలి కోరిక అందుకే ఈ చుక్క నువ్వే పెట్టుకుంటా మేము పెడతా మా అమ్మ ఉంటే మా అమ్మ బతుకుంటే పెట్టింది మా అమ్మ చనిపోయింది నేను పెట్టుకున్నాను నువ్వే పెట్టుకుంటున్నావా సిగ్గు లేకు శరం లేక పెట్టుకుంటున్నావు సిగ్గు శరం మానం అన్ని పోయి చంటి కుర్రోను కదా ఇంకా నువ్వు అంటే ఉండాలని చడుకూరలెక్కలు ఉండాలి ఆ గడ్డంలో జుట్టు అంతా తెల్లగా అవుతుంది ఆ గుడ్డ కాడ జుట్టు అంతా తెల్లగా అవుతుంది నువ్వేమో చంటి కుర్రోనా నా కోరిక అంటే నీ చండుకూరలెక్కలు ఉండాలని దేవుని ముక్కున్న లైఫ్ అంతా చండుకూరలెక్కలు గంట సేపు మాట్లాడుతావు ఊరికి మాట్లాడుతావు చీకుడు నీ చీకుడు పాడుగాను దరిద్ర ముఖమోడా చెప్పు పెట్టాడు ఇంటికి నాడు ఇంటికి మా ఇంటికి వస్తావేంటి మా ఇంటికి వస్తావేంటి మాట్లాడినందుకు నువ్వు దేవత కదా నువ్వు దేవత 3 కోట్ల అన్నం పెట్టినా నువ్వు అంటూ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పక్కన ఉండగా నన్ను ఏమన్నావు ఎందుకంటే నువ్వు నాకు అమ్మలాడతాను నువ్వు కరెక్టేనా మా అత్తమ్మ నువ్వు ఎందుకుంటున్నా నువ్వు తల్లి మా మమ్మీ సబ్బు వాడే చెబుతున్నా ఈ సబ్బు చూడు టెడ్డిపేరు సబ్బు ఇది ఈ సబ్బు వాడతాను సరే ఈ సబ్బుతో తాను చేస్తున్నాను టెడ్డిపేరు సబ్బు 200 ఈ సబ్బు 200 ఈ సబ్బు వాడాను
స్నానం చేసినావు కదా ఆ, చేశాను. సబ్బు వాసన పోయి నీ ఒంటి కంపు ఇల్లు ఇది మా అత్తమ్మ ఇదేమో బేబీ సబ్బు మైసూర్ బేబీ ఇది వాడుతున్నాను ఇదిగో ఇది నీ ముఖానికి నీ చర్మ నువ్వు బేబీ కదా బేబీ 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 నువ్వు బేబీ అని ఇది వాడుతున్నావా బేబీ సబ్బు వాడుతున్నావు నువ్వు ఈ ముఖానికి ఏజ్కి బేబీ సబ్బు వాడుతున్నట్టు ఇంకేం వాడుతున్నావు బేబీ సబ్బు టెడ్డీ బేర్ సబ్బు వాడుతున్నాను కాదు అన్ని బాగానే వాడుతావు డైపర్ ఏది డైపర్ కూడా వాడుతుంది. డైపర్ డైపర్ ఏది మరి ఎట్లా చిన్నపిల్లలు గుడ్డ కడుక్కోనికి రాదు కదా డైపర్ ఏది కొనుక్కోలేదు నీ డైపర్ వేసిపోతావు డైపర్ వేసిపోతా నా దేవతలకు వచ్చావు అని కాపాడమ్మా నీకు డైపర్ వేసిపోతే ఇప్పుడు నేను డైపర్ మన టాయిలెట్ వస్తాను చిన్నప్పుడు రోడ్డు కదా మళ్ళీ నీకు కడుక్కోనికి రాదు కదా డైపర్ ఏది డైపర్ కూడా తీసి పడేయచ్చు మరి ఇవన్నీ చిన్న పిల్లలకు సంబంధించిన వాడుతున్నప్పుడు మరి డైపర్ కూడా వాడాలి కదా మరి ఏది డైపర్ ఏదిరా కొనుక్కుంటా కొనుక్కుంటావా అంటే టాయిలెట్ వస్తే బాత్రూమ్ వస్తే గిన్నెలు పోసుకుంటున్నావా అందుకే నీ దగ్గర కంపు వస్తుంది కదా సిక్కులను అన్న నీకే తిన్నావా ఏమైనా పాలే కానీ పాలే తాగి సాగు బాయ్